మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 93 రివ్యూ. ఈ రోజు నుండి నువ్వు నాకు తెలియకుండా ఇంటి గడప దాటడానికి వీల్లేదు అని చెంచలమ్మ ఖచ్చితంగా సింధూరకి ఆంక్ష పెడుతుంది. దాంతో సింధూర ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత అక్కడ నుండి పక్కకు వచ్చేస్తుంది. ఇక్కడ హాల్లో చెన్నకేశవులు గారు చంటికి మందు రాస్తూ, ఆయన ఎవరైనా ఆపదలో ఉంటే అలా నీ ప్రాణం మీదకి తెచ్చుకుంటావారా అని అడుగుతారు. అదేంటండి, అమ్మాయి గారు అంత పెద్ద ఆపదలో ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? నాకు చెంచలమ్మ అమ్మగారు చెప్పారు కదా, సింధూరని కాపాడడం నా బాధ్యత అని. ఆ మాట కోసం నేను ఏదైనా చేస్తాను అంటాడు. అలా ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను? అమ్మాయి గారు ప్రాణాపాయంలో ఉంటే నేను ఎలా ఉంటాను? నా ప్రాణాలు అడ్డేసినా నేను కాపాడుతాను అయ్య గారు అంటాడు. అప్పుడు చెంచలమ్మ అక్కడికి వచ్చి, చంటి, నా కోడలు ఇవాళ నువ్వు లేకపోతే నా కోడలు ప్రాణాలతో ఇంటికి వచ్చి ఉండేది కాదు. నువ్వు చాలా మంచివాడివి చంటి అంటుంది. అదేంటమ్మగారు అలా అంటారు? అంత పెద్ద మాటలు మాట్లాడకండి. నేను అమ్మాయి గారిని కాపాడడం నా బాధ్యత అండి అంటాడు. బాధ్యతలను ఎప్పుడు అందరూ మర్చిపోతూ ఉంటారు, కానీ బాధ్యతల కోసం నువ్వు ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నావు. నేను చెప్పిన ఒక్క మాట కోసం నువ్వు అది బాధ్యతగా తీసుకొని నీ ప్రాణాలను కూడా లెక్క చేయలేదు చంటి అంటుంది చెంచలమ్మ. నువ్వు చాలా గొప్పవాడివి చంటి అంటుంది. అమ్మగారు, ఇప్పుడు అది కాదు మనం ఆలోచించాల్సింది. అమ్మాయి గారిని చంపాలనుకున్న వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. ఆ రోజు గుడిలో ఎవరైతే అటాక్ చేశారో నిన్న కూడా వాళ్ళే చేశారు, వాళ్ళ గురించి మనం ఆలోచించాలి అని చెప్తాడు చంటి. వాళ్ళలో ఒకరిని నేను గుర్తుపడతానమ్మగారు అంటాడు. అయినా మన సింధూరని అదే పనిగా వాళ్ళు టార్గెట్ చేయడానికి కారణం ఏంటి చంటి అని అడుగుతుంది చెంచలమ్మ. అప్పుడు సింధూర నా మీద దాడి చేసింది, ప్రతిసారి దాడి చేసేది రవిబాబే అత్తమ్మ, కానీ ఇప్పుడు వాళ్ళ బంధువులు ఇంట్లో నుండి వెళ్ళిపోతామని భయపెడుతున్నారు కాబట్టి నేను మీకు ఆ విషయం చెప్పలేను. వాడి గురించి మీ అంతకు మీరే తెలుసుకుంటే, ఎంత త్వరగా తెలుసుకుంటే మనకు అందరికీ అంత మంచిది అత్తమ్మ అని మనసులో అనుకుంటుంది సింధూర. ఇక మరుసటి రోజు కార్తికేయ బర్త్డే వస్తుందన్నమాట. తన ఫోటో దగ్గర చెంచలమ్మ పాయసం చేసి పెట్టి, కన్నయ్య నువ్వు తిను కన్నయ్య, నా దృష్టిలో నువ్వు ఎప్పుడు బ్రతికే ఉన్నావు, నా మనసులో నా ఆలోచనలో నువ్వు ఎప్పుడు బ్రతికే ఉంటావు అని తన కొడుకును గుర్తు చేసుకొని బాధపడుతుంది. ఇంతలో చంటి ఏదో స్వీట్ తీసుకొచ్చి అందరికీ ఈ మిఠాయి తీసుకోండి అందరికీ పంచుతూ ఉంటాడనమాట. అప్పుడు చక్రం అడుగుతాడు, ఈరోజు కార్తికేయ బాబు పుట్టినరోజు అనేసి నువ్వు మిఠాయి పంచుతున్నావా చంటి అంటే, అవునా, ఈరోజు కార్తికేయ బాబు బర్త్డే అని నాకు తెలియదు, ఈరోజు నా పుట్టినరోజు కూడా, అందుకే నేను పంచుతున్నాను అనేసి కార్తికేయ ఫోటో దగ్గరికి వెళ్ళి, ఈరోజు మీ పుట్టినరోజు అబ్బాయి గారు అనేసి అంటాడనమాట. ఈ పుట్టినరోజు నా పుట్టినరోజు ఒకటే అనమాట అని ఫోటోతో మాట్లాడతాడు. చంటి అక్కడున్న అందరితోనూ అడిగి మరీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పించుకుంటాడు. సంతోషంగా ఉంటాడు ఆ రోజు చంటి. ఇప్పుడు చెంచలమ్మ కార్తికేయ ముందర తన బర్త్డేకి పెట్టిన బట్టల్ని తీసి చంటికి ఇస్తుందన్నమాట. కార్తికేయ కోసం పెట్టిన బట్టలు నాకు ఇస్తున్నారేంటమ్మగారు అంటాడు చంటి. ఈరోజు నీ పుట్టినరోజు కూడా కదా, మా ఇద్దరి పుట్టినరోజులు ఒకటే కాబట్టి నీకు ఇస్తున్నాను, నువ్వు కూడా కొడుకు లాంటి వాడివే కదా అంటుంది. దాంతో చంటి చాలా సంతోషపడతాడు. కానీ ఇంట్లో వాళ్ళందరూ ఎవ్వరూ ఒప్పుకోరనమాట ఆ విషయాన్ని. మాకు నచ్చలేదక్క అనేసి చెప్తారు అందరూ. చంటి వెళ్ళి ఆ పట్టుబట్టల్ని, ఆ పట్టు పంచిని, చొక్కాని వేసుకొని వస్తాడనమాట. ఆ చంటిని చూస్తే చెంచలమ్మకు అందరికీ అసలు కార్తికేయ ఎలా ఉన్నాడో అలాగే అనిపిస్తాడనమాట. ఇద్దరు ఒకేలాగా ఉన్నట్లు అనిపిస్తారు. చెంచలమ్మ చాలా సంతోషపడుతుంది. చాలా బాగుంది చంటి నీకు ఈ డ్రెస్ అని చెప్తుంది. ఇలా చూస్తుంటే నాకు పాత జ్ఞాపకాలన్నీ నా కొడుకు గుర్తొస్తున్నాడు చంటి అని చెప్తుంది. చాలా బాగున్నావు ఈ డ్రెస్లో అని మెచ్చుకుంటుంది చెంచలమ్మ. అప్పుడు చెన్నకేశవులు గారికి చెంచలమ్మకి కాళ్ళకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటాడు చంటి. 2 నూరేళ్ళు ఇలాగే సంతోషంగా ఉండు కన్నయ్య అనేసి మైమర్చిపోయి చెంచలమ్మ తన కన్నయ్య అనుకుని దీవిస్తుంది. చంటిని చూస్తుంటే నా కొడుకు గుర్తొస్తున్నాడండి, నా కొడుకు లేని లోటు ఇప్పుడు నాకు తెలుస్తోందని కన్నీళ్లు పెట్టుకుంటుంది చెంచలమ్మ. అప్పుడు మనసులో, నీ కొడుకు ఎక్కడున్నా నీకు తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను చెంచలమ్మ అని మనసులో అనుకుంటారు వాళ్ళ భర్త. తర్వాత చెన్నకేశవులు గారు విజయమ్మ ఇంటికి వస్తారనమాట. అక్కడ విజయమ్మ కూడా తన బిడ్డ కూడా చనిపోతాడు కదా, పురిట్లోనే ఆ బిడ్డ పేరు మీద పూజ చేయిస్తూ ఉంటుంది. ఈ రోజు చనిపోయిన రోజు కాబట్టి, తన పుట్టినరోజు 2 ఒకటే కాబట్టి వాళ్ళు చాలా బాధగా పూజ చేసుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్తాడనమాట ఆయన. వాళ్ళని ఒకసారి చూసి ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్తాడు. లోపల పడుకుని ఉంటారు ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, నా కొడుకును ఎక్కడున్నారు, ఏదైనా జాడ చెప్పండి, నన్ను ఆశీర్వదించండి అనేసి ఆయన దగ్గర కొంచెంసేపు, ఆయన కోమాలో ఉంటాడు కదా, ఏమీ రెస్పాండ్ అవ్వలేడు. ఆయనతో కొంచెంసేపు మాట్లాడేసి మళ్ళీ బయట వస్తాడు. అప్పుడు విజయమ్మ, ఆ రోజు మా నాన్న మీతో ఏం చెప్పారు, మీతో ఏదో తప్పకుండా చెప్పారు, మీరు దాచుతున్నారు, ఎందుకు దాచిపెడుతున్నారు, నాకు చెప్పండి ఆ నిజాన్ని అని అడుగుతుంది. అయినా కేశవులు గారు నాకేం చెప్పలేదు అంటారు. మీ దగ్గర ఏ విషయమూ దాచాల్సిన అవసరం నాకేమీ లేదు అని చెప్పేసి చిన్నకేశవులు గారు అక్కడి నుండి బయలుదేరి వచ్చేస్తారు. అంతలో ఎపిసోడ్ అయిపోతుంది. ఇక రేపటి భాగంలో ఇలా చూపిస్తారనమాట. తరువాయి భాగంలో చెంచలమ్మ ఎంతో భద్రంగా అన్ని చంటి తన కొడుకు జ్ఞాపకాలనే దాచుకుంటుంది కదా ఒక రూమ్లో. చంటి ఆ రూమ్లోకి వెళ్ళి అవన్నీ క్లీన్ చేస్తూ ఉంటాడనమాట. అక్కడ ఒక పలక మీద అమ్మ అని రాసి ఉంటుంది. అది ఏం రాసి ఉంటుందని చాముండిని అడుగుతాడు. అమ్మ అని రాసిందని చెప్తూ ఉంటుంది. అంతలో రవిబాబు వెనక నుండి వచ్చి పిలుస్తాడు. ఒక బొమ్మ కింద పడేస్తాడనమాట, పగలగొట్టేస్తాడు. సో అది చంటి పగలగొట్టినట్టుగా చెంచలమ్మకు చెప్తారు. ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం.